Composers with a lot of burden, as they were led by the Lord, they have composed these wonderful songs for us. మనం పాడే పాటలు ఈ రాసినటువంటి వాళ్ళు ఎంతో భారంతోటి ప్రభు నడిపించిన దాన్ని బట్టి రాశారు. But Bakshi never said, let us sing first verse and the last verse. బక్షి అంకుల్ ఎప్పుడు కూడా మొదటి చరణం చివరి చరణం పాడదామని అనలేదు. Never he said that. ఎప్పుడు చెప్పలేదు. 12 verses. 12 చరణాలుంటే దేవునికి స్తోత్రము. 12 verses. 12 చరణాలు దాంట్లో. And he will announce. చెప్పేవాడు. 12 verses we all used to sing. 12 చరణాలు పాడేవాడు. Another song 10 verses. ఇంకొన్ని పాటల్లో 10 చరణాలు. 8 verses. కొన్ని పాటల్లో 8 చరణాలు. Never he said first verse and the last verse. మొదటి చరణం చివరి చరణం ఎప్పుడు చెప్పలేదు ఆయన. Recently in America, ఈ మధ్య అమెరికాలో brother was announcing like this. ఒక సోదరుడు ప్రకటన చేస్తున్నాడు. Since we don't have any time, shall we sing the last verse of this song? సమయం లేదు కాబట్టి పాటలో చివరి చరణం పాడుకుందాం అన్నాడు. I really got shocked. అకస్మాత్తుగా నాకు ఆశ్చర్యం. Afterwards, when I went to pulpit to preach, పుల్పిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత భోజనం I said like this. నేను అన్నాను, After the meeting is over, కూడికి అయిపోయిన తర్వాత you got 4 or 5 hours, you gossip and gossip. 4-5 గంటలు గప్పాలు కొడుతూ ఉంటారు. సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అదే why can't you give the time to the church? ఆ సమయాన్ని మందిరంలో పాట పాడడానికి ఎందుకు ఇవ్వకూడదు? I don't think we should ever do that. అది ఎప్పుడు చేయకూడదు. మనం Sing the whole song. పాట అంతా పాడాలి. If you think in your mind there is no time, I don't think you should think at all about that. ఆ టైం లేదనుకుంటే అసలు దానికి పాట గురించి Having come here, we should spend the whole time. ఇక్కడికి వస్తే పూర్తి సమయాన్ని ఇక్కడ గడపాలి. Spiritual exercises. ఆత్మీయమైన కార్యకలాపాల్లో Sing full song. పూర్తి పాట పాడాలి.